కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగండ్ల వానకు మాచారెడ్డి మండలంలో ధాన్యం తడిసిముద్దైంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నేలరాలాయి. మరో వారం 10 రోజుల్లో పంట చేతికొస్తుందనుకునే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టాలు పాలు చేసింది. అప్పు తెచ్చి పంటలు వేస్తే అకాల వర్షంతో నేలపాలయ్యాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు ప్రాధేయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగండ్ల వానకు మాచారెడ్డి మండలంలో ధాన్యం తడిసిముద్దైంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నేలరాలాయి. మరో వారం 10 రోజుల్లో పంట చేతికొస్తుంది అనుకునే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టాలు పాలు చేసింది. అప్పు తెచ్చి పంటలు వేస్తే అకాల వర్షంతో నేలపాలయ్యాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు ప్రాధేయపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్ల వానకు మాచారెడ్డి మండలంలో ధాన్యం తడిసిముద్దైంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నేలరాలాయి. మరో వారం 10 రోజుల్లో పంట చేతికందుతుంది అనుకునే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టాలు పాలు చేసింది. అప్పు తెచ్చి పంటలు వేస్తే అకాల వర్షంతో నేలపాలు అయ్యాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు ప్రాధేయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.